అతి తక్కువ ఫీజుతో MBBS పూర్తి చేసే అవకాశం. MBBS at Timor-Leste near Australia. నమస్తే అండి. నమస్తే అండి. వాటర్ దీని గురించి మీరు చెప్పినంతగా నేను ఎక్కడా వినలేదన్నమాట. ఎన్ని వీడియోలు చూసాను, ఇది పదే పదే చెప్తానంటే నేను అన్ని వీడియోలు చూసాను మీకు సంబంధించి. ఒకసారి మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం మరొకసారి మాట్లాడుకుందాం. అసలు వాటర్ ఒక రోజుకి ఎంత అవసరం? బాడీని బట్టి అండి, మనం కంపల్సరీ 3.5 to 4 లీటర్స్ తాగాల్సిందే. వాళ్ళ హైట్ని బట్టి ఒకసారి 5 లీటర్స్ కూడా తాగాల్సి వస్తుంది. ప్రతి మనిషి 3.5 to 4 లీటర్స్ కంపల్సరీ తీసుకోవాలి. అది కూడా చాలా మంది మనం చేసే పొరపాటు ఏంటంటే, వాటర్ గురించి మాట్లాడితే అంత వైరల్ అవుతుంది వీడియో అంటే, బికాస్ వాటర్ తాగడం ఎలా అనేది గుప్తంగా ఎవరు చెప్పలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, చెప్పినా కూడా విని వదిలేసే వాళ్ళే ఉన్నారు జనాలు. సో నీళ్ళు ఇలా ప్రాపర్గా తాగడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, జుట్టు రాలదు ఫస్ట్, అండ్ స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. జుట్టు రాకుండా ఉండాలంటే మెయిన్ స్కిన్ కానీ స్కాల్ప్ కానీ హైడ్రేటెడ్గా ఉండాలి. ఎప్పుడన్నా సరే నీళ్ళు సరిగా తాకపోతే ఏమవుతుంది, మౌత్ నుంచి దుర్వాసన వస్తుంది. సో మౌత్ నుంచి దుర్వాసన వచ్చిందంటే నీళ్ళు సరిగా తాకపోతే ఈ లోపల ఉన్న చెత్తా చెదారం అంతా అన్నం ద్వారా నీళ్ళ ద్వారా లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళిన ఆహారం అంతా చెత్త కింద కన్వర్ట్ అయిపోతుంది కదా. ఆ చెత్త బ్లడ్ అది బ్లడ్ కింద కన్వర్ట్, ఆ చెత్త బ్లడ్ ప్రతి అవయవానికి వెళ్ళాలి. అప్పుడు సమస్యలు అన్నీ వస్తాయి. సో నీళ్లు అంత ముఖ్యం. నీళ్లు నోటిని క్లీన్ గా ఉంచుతాయి. నోటి నుంచి ఆహార నాళాన్ని, స్టమక్ ని, పేగుల్ని అన్నిటినీ, మీకు సాఫ్ట్ మోషన్ అవ్వాలన్నా, యూరిన్ స్మెల్ లేకుండా అవ్వాలన్నా, యూరిన్ కలర్ చేంజ్ అవ్వకుండా యూరిన్ ప్రాపర్ గా అవ్వాలన్నా, పొలం వేయడానికి ముందు ఫస్ట్ పొలాన్ని దున్నుతాం. దున్ని గడ్డి గాదం అంతా తీసిన తర్వాత దాని తర్వాత మొలకలు వేస్తాం. ఆ మొలకలు వచ్చిన తర్వాత గడ్డి మనకు మంచిగా వస్తుంది. మొలకలు ఆ మధ్యలో అక్కడక్కడ గడ్డి వస్తే మళ్ళీ తీసేస్తా ఉన్నాం. అప్పుడు పంట బాగా వస్తుంది. ఆ పంట మనం సంపూర్ణంగా సంవత్సరాల వరకు తినచ్చు. అంత చాలా జాగ్రత్తగా పెంచుతారు. సేమ్ ఎగ్జాక్ట్లీ నేను పొలాన్ని ఎలాగ డయాగ్నోస్ చేస్తామో అంటే క్లియర్ గా చేస్తాం. సో శరీరాన్ని కూడా అలాగే నీళ్ళు సరిగా తాగితే స్కాల్ప్ మంచిగా ఉంటుంది. అంటే పొలం ఎలా ఉంటాం, దున్నుతాం కదా, అలా స్కాల్ప్ నీట్గా ఉంటుంది. అప్పుడు హెయిర్ ఉంటుంది చూడండి, ఆ హెయిర్ మొలకలు మనకి మధ్యలో ఆ చెత్త చెదరం ఉంటుంది, డాండ్రఫ్. సో ఎప్పుడు మనము క్లీన్ గా ఉంచుకోవాలి. ఎప్పుడు స్కాల్ప్ క్లీన్ గా ఉంచుతుంది అంటే మనం నీళ్ళు సరిగా తాగితే స్కాల్ప్ లో ఉన్న హెయిర్ ఫాలికల్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. మనం ఇలా లాగిన, ఇప్పుడు జుట్టు లాగాము, ఇలా తుంచామంటే టక్కని తురిగింది అనుకోండి, హెయిర్ కి చాలా స్ట్రెంత్ లేదు అని అర్థం. సో నీళ్ళు అంత అత్యవసరం. నీళ్లు బాగా తాగాలి. ఎలాగ తాగాలి నీళ్లు కూడా? సో మనం మార్నింగ్ నుంచి ఒకసారి త్రూఅవుట్ ద డే అనుకోండి. సో మార్నింగ్ నుంచి ఒక 4 లీటర్స్ పార్ట్స్ డివైడ్ చేసుకోండి. 4 లీటర్స్ కూడా ఒక అంటే ప్లెయిన్ వాటర్ తాగడానికి ఎవరు ఇష్టపడరు. అది పిల్లలు కానీ ఎవరైనా సరే. ఈవెన్ ప్లెయిన్ వాటర్ ని న్యూట్రిషన్ కింద కన్వర్ట్ చేసి తాగామనుకోండి, బాడీకి మంచిది, శరీరానికి, హెయిర్ కి, స్కిన్ కి అన్నిటికీ మంచిది. సో ఇలాగా 1 లీటర్ వాటర్ తీసుకోండి మార్నింగ్. ఆ 1 లీటర్ వాటర్ లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 10 ఆకులు పుదీనా వేసి ఒక 1-2 మినిట్స్ మరిగించి ఫిల్టర్ చేసుకుని మార్నింగ్ నుంచి ఆల్మోస్ట్ గంట కొద్ది తాగుతుంటే 10-11 గంటల వరకు ఆ 1 లీటర్ అయిపోతాయి. సో ఇంకొక 1 లీటర్ వాటర్ తీసుకోండి. యాపిల్ ఉంటుంది కదా, యాపిల్ స్లైసెస్ చేయండి, నీళ్ళలో వేసి ఇంత దాల్చిన చెక్క ముక్క వేయండి, చాలా మంచిది ఇది. తర్వాత మనకి యాపిల్ విత్ సినమన్ వాటర్ వెయిట్ లాస్ కి మంచిది, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది, అండ్ చాలా ఇంపార్టెంట్ అంటే మౌత్ ని శుభ్రంగా ఉంచుతుంది. సో అలాగా 1 లీటర్ వాటర్ మళ్ళీ యాపిల్ 4-5 స్లైసెస్, చిన్న దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్కలు వేసుకుని ఆ 1 లీటర్ వాటర్ యాపిల్ విత్ సినమన్ వాటర్ ఫినిష్ చేయండి. ఇంకొక 1 లీటర్ వాటర్ తీసుకోండి. మనం 4 లీటర్లు అనుకున్నాం కదా, 1 లీటర్ జీరా పుదీనా వాటర్ అయిపోయింది, ఇంకో లీటర్ యాపిల్ విత్ సినమన్ వాటర్ అయిపోయింది. అదే సినమన్ అంటే దాల్చిన చెక్క. 3వ లీటర్ వాటర్ లో ఓన్లీ మనం కీరా 4-5 ముక్కలు, పుదీనాకులు 10 ఆకులు, చిన్న అల్లం ముక్క 1 ఇంచ్ అల్లంని దాన్ని లైట్ గా దంచి నీళ్ళలో వేయండి. సో కీరా, అల్లము, పుదీనా వాటర్ ఆఫ్టర్ లంచ్ తర్వాత నుంచి స్టార్ట్ చేయండి ఆ వాటర్. సో అది డైజెషన్ కి మంచిది, మౌత్ ని అండ్ మెయిన్ పొట్టను కూడా చల్లగా మంచిగా ఉంచుతుంది, డైజెషన్ ఈజీగా చేయడం. ఎందుకంటే మధ్యాహ్నం తినే లంచ్ అంతా హెవీగా ఉంటుంది, దాన్ని డైజెషన్ చేయాలంటే కొద్ది ఫైబర్, కొద్ది కాంబినేషన్ లో ఉండాలి. సో అల్లం విత్ కుకుంబర్ విత్ కీరా విత్ పుదీనా, ఆ వాటర్ బ్రహ్మ. సో ఇంకొక 1 లీటర్ వాటర్ లో మనం ఆల్మోస్ట్ 3 లీటర్లు ఫినిష్ చేస్తాం. ఇంకొక 1 లీటర్ వాటర్ లో బార్లీని కడిగి, బార్లీ 1 టీ స్పూన్ తో కడిగి ఆ వాటర్ లో బార్లీ వేసుకుంటే బార్లీ వాటర్ తాగొచ్చు. లేదంటే చియా సీడ్స్ అయినా సరే 1/4 స్పూన్ చియా సీడ్స్ వేసుకుని ఆ వాటర్ అనేది తాగొచ్చు. ఇలా 4 లీటర్స్ డివైడ్ చేసుకుని తాగండి. ఇంకెవరికైనా గట్ ఇష్యూస్ ఉన్నాయి, మోషన్ సరిగా రావట్లేదంటే అల్టిమేట్ వాటర్ 1 లీటర్ వాటర్ లో 4-5 స్లైసెస్ బీట్రూట్ వేసేసి చిన్న అల్లం ముక్క దంచి నీళ్ళు వేసుకుని, బీట్రూట్ విత్ అల్లం వాటర్ కూడా ఇలా 4 పార్ట్స్ గా డివైడ్ చేసుకుని, ఇవన్నీ కూడా నార్మల్ వాటరే, ఏం వేడి చేయొద్దు, ఏం చేయొద్దు, జస్ట్ వాటర్ లో ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుని ఈ వాటర్ ని తాగుతా ఉండండి. 1 లీటర్ ఫినిష్ అవ్వడానికి 10 నిమిషాల ముందే నెక్స్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి. లేదు మీరు ఆఫీస్ తీసుకెళ్తున్నారంటే 4 లీటర్లు నింపుకొని తీసుకెళ్ళిపోండి.
తాగుతా ఉంటాం. గంటకి తాగామనుకోండి, ప్లెయిన్ వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే విత్ కాంబినేషన్ తాగామంటే ఎక్కువ యూరిన్కి వెళ్ళాం. సో అది ఒక మెయిన్ పాయింట్, ప్లస్ పాయింట్. ఇంకోటి ఏంటంటే గంటకి 4 తడుపుతూ కొద్ది తాగుతున్నాం కదా, మన బాడీ తీసుకుంటది, అబ్జార్బ్ చేసుకుంటది మంచిగా. సో బ్లడ్ కింద మంచిగా కన్వర్ట్ అవుతుంది. మేబీ నా ఎప్పుడు 1 లీటర్ తాగే వాళ్ళకి 4 లీటర్ తాగినప్పుడు 2-3 సార్లు ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ వెరీ నార్మల్. సో బట్ మనం మరీ దాన్ని అట్లా కంట్రోల్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని ఉంచుకోండి, యూటీఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. గంటకి కొద్ది నీళ్లు తాగడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్లెయిన్ వాటర్ తాగే బదులు ఈ జీరా పుదీనా వాటర్ కానీ, యాపిల్ విత్ సిరమన్ కానీ, కీరా విత్ అల్లం విత్ పుదీనా వాటర్ కానీ, నెక్స్ట్ చియా వాటర్ అని తాగొచ్చు, బీట్రూట్ విత్ అల్లం వాటర్ అని తాగొచ్చు. ఇవి కూడా ఒకేసారి ఎత్తేయకుండా సిప్పు తాగాలి, టైం ఉంచుకోవాలి, అంతే కదండి. చాలా మంది ఎసిడిటీ ప్రాబ్లం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జయ గారు, పైకి ఎత్తి తాగుతా ఉంటారు. అవును, అలా తాగకూడదు ఎప్పుడైనా సరే. ఇది ఆహారనాళం కదా, ఎత్తి డైరెక్ట్ ఆహారనాళం నుంచి పొట్టలేకి అట్లా కాదు. కొద్ది నాలుకని తడిపి, నాలుకలో ఉన్న ఉమ్ము ఉంటది కదా, సలైవా, ఆ సలైవాలో మిక్స్ అవ్వాలి వాటర్. ఆ సలైవాలో మిక్స్ అయిన తర్వాత స్లోగా ఆహారనాళంలోకి దిగాలి, దాని తర్వాత పొట్టలేకి దిగాలి. అలాగా. సో ఒకటి ఎత్తి వేసేసుకొని లీటర్ తాగకూడదు. పెదవికి తగిలిచ్చి తాగాలి ఫస్ట్ నీళ్లు, కూర్చొని తాగాలి నీళ్లు. చాలా ఇంపార్టెంట్ అండి. మనం కూర్చొని తాగాలి, పెదవికి తగిలిచ్చి. మనం ఎక్కడైనా బయట ఉన్నప్పుడు మనం తప్పదన్నప్పుడు ఓకే, కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనకంటూ స్పెషల్ బాటిల్ గ్లాస్ ఉంటది కదా, పెదవికి తగిలిచ్చి, ఆ పెదవికి తగిలిచ్చి తాగిన వాటిలో ఫస్ట్ నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి, 4 కిందికి వెళ్తాయి. ఆ 4 కింద సలైవ చాలా ప్రీషియస్ సలైవ. ఆ సలైవాలో మిక్స్ అయ్యి అప్పుడు మౌత్ అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ లోపలికి వెళ్తాయి. వాటర్ ఎలా అంటే మనం గమనించాలి. మనం బాటిల్ ఎత్తాము, నోట్లోకి వేసుకున్నాము, నోట్లో ఏమేమి ఉన్నాయి, అన్ని నాలుగు ఉంది, పళ్ళు ఉన్నాయి, ప్యాలెట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని మిక్స్ చేసుకుని ఇవన్నీ కలిసి అప్పుడు ఆహారనాళంలోకి వెళ్ళి, దాని తర్వాత స్టమక్లోకి వెళ్ళి మిక్స్ అవుతుంది మొత్తం. అన్నం ఫుల్గా ఉన్నప్పుడు నీళ్ళు తాగామనుకోండి, అన్నం మిక్స్ అయిపోతుంది. డైజెషన్ అవ్వడానికి 12-14 గంటలు పడుతుంది. అన్నం ఎక్కువగా ఫుల్గా ఉన్నప్పుడు తినద్దు అనేది అందుకనే అన్నం తాగద్దు అనేది. సో అన్నం కడుపులో ఉంది కదా, కడుపులో ఉన్నప్పుడు మనం డైజెస్ట్ జ్యూస్ కొద్దిగా వేడిగా ఉంటది, అన్నం అంతా మిక్స్ అయిపోయి మొత్తం కలిసిపోతా ఉంటది, మంచి పార్టికల్స్ గా డివైడ్ అవుతుంది. అప్పుడు నీళ్ళు తెచ్చేసాం అనుకోండి, చాలా టైం పడుతుంది పొట్టకి మొత్తం క్లీన్ చేయాలి, అది డైజెస్ట్ చేయడానికి. కాబట్టి అన్నం తినే ముందు కానీ తిన్న తర్వాత అయినా సరే 20 నిమిషాలు అట్లీస్ట్ గ్యాప్ ఇవ్వాలి. మోర్ దెన్ 20 ఒక హాఫ్ అన్ అవర్, అంతకుమించి ఇవ్వద్దు. తర్వాత వాటర్ తాగాలి. సో అలాగా మనం అలా మెయింటైన్ చేసుకుంటూ వాటర్ తాగామనుకోండి, జుట్టు రాలుతుందా, బీపీ హై ఉందా, షుగర్ పెరిగిపోతుందా, బరువు పెరిగిపోతుందా, మోషన్ సరిగా అవ్వట్లేదా, నిద్ర సరిగా పట్టట్లేదా, అన్ని సమస్యల్ని ఫస్ట్ మీరు రెక్టిఫై చేసుకోవాల్సింది నీళ్లు తాగడం. మన శరీరంలో ఉన్న రక్తాన్ని డైల్యూట్ చేసి దాని న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి ఆ న్యూట్రిషన్ ని ప్రతి అవయవానికి తీసుకెళ్లేది ఎవరు? బ్లడ్ విత్ వాటర్. ఈ రెండు మిక్స్ అవ్వాలి. కాబట్టి నీళ్లు బాగా తాగాలి. మార్నింగ్ లేవగానే లూక్ వామ్ వాటర్ తీసుకొని కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి కొంచెం హనీ వేసి తాగమంటారు, అది కరెక్టేనంటారా? నేను ఆల్మోస్ట్ చాలా మందికి సెట్ అవ్వచ్చు, బట్ చాలా మందికి సెట్ అవ్వకుండా అది ఇట్ లీడ్స్ టు గ్యాస్ట్రైటిస్ ఇష్యూ. సైనస్ ప్రాబ్లం ఉంది, అడినాయిడ్స్ ఉన్నాయి, టాన్సిల్స్ ఉన్నాయి, లేదంటే వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ ఇష్యూ ఉంది. అలాంటప్పుడు లెమన్ అస్సలు ముట్టుకోవద్దు పొద్దున పూట పరిగడుపున. అస్సలు గోరువెచ్చని వాటర్ వద్దు, ప్లెయిన్ వాటర్ తాగండి హ్యాపీగా. లేదంటే పొద్దున గోరువెచ్చని వాటర్ చాలా మంచిది. ఎలాగా 4 దిగితే చల్లగా అయిపోతాయి. 4 దిగేంత వరకు ఆ సెన్సేషన్ ఉండాలని వేడి నీళ్ళు తాగమంటాం అంతే. సో మంచిగా మనం పొద్దున్న లేచి ఫస్ట్ నేను ఒకటే చెప్తాను, నీళ్లు తాగే పద్ధతి చెప్తాను చూడండి. పొద్దున్నే లేచి మల విసర్జన చేయండి నీళ్ళు తాగకుండా. అందరికి నచ్చదు ఈ పదం, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది నీళ్ళు లేకుండా మోషన్ అవ్వదు వాళ్ళకి. ఎందుకంటే త్రూఅవుట్ ద డేలో వాళ్ళు ఫస్ట్ నిద్రపోవట్లేదు సరిగా, తినే తిండి కూడా సరిగా తినట్లేదు, ఆహారంలో ఫైబర్ లేదు, ఇవన్నీ లేవు. సమస్య వచ్చినప్పుడు కాదు, సమస్య రావడానికి ముందు నుంచే మనం ఫైబర్ తినడం స్టార్ట్ చేయండి. సమస్య వచ్చింది, కాన్స్టిపేషన్, పైల్స్ వచ్చినాయి, ఇప్పుడు తినడం స్టార్ట్ చేస్తే సమస్య తగ్గడం కూడా చాలా టైం పడుతుంది. నేను ఫైబర్ తినేస్తున్నా, నాకు మోషన్ అవ్వట్లేదు అంటే ఈ సమస్య ఈ రోజు రాలే, నీకు ఎప్పటి నుంచో ఉంది. కొద్దిగా టైం తీసుకుంటుంది. శరీరాన్ని కూడా ప్రేమించడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు బాధ అనిపించదు. ఆహారం శరీరం మీద బాగా ఇష్టం లేని వాళ్ళకి నాకు అవ్వట్లేదు ఒక బాధ ఇచ్చేస్తారు శరీరానికి. శరీరాన్ని ప్రేమించండి. సమస్య ఉన్నప్పుడు ముందే నువ్వు తినంటే ఈ సమస్య వచ్చేది కాదు. సమస్య ఉన్నప్పుడు స్టార్ట్ చేసావు, కొద్ది టైం పడుతుంది ఆ సమస్య తగ్గడానికి, దానికి కూడా మనం స్పేస్ ఇవ్వాలి. సో నీళ్ళు కూడా పొద్దున్నే లేచి ఆ బెడ్ దిగిన వెంటనే గంట కొట్టినట్టు ఫస్ట్ మోషన్కి వెళ్ళండి. దాని తర్వాత ఎంటీ స్టమక్ యోగా చేయండి పరిగడుపున. మనం రాత్రి అసలు తినలేదు, లేట్గా తిన్నాము, లేట్గా లేచాము, ఇప్పుడు కడుపులో మండుతుంది చేస్తున్నప్పుడు. ఎర్లీగా పడుకున్నాము, ఎర్లీగా లేచాము, మల విసర్జన అయిపోయింది, చెత్తంతా వెళ్ళిపోయింది, అప్పుడు యోగా చేయండి. దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మీకు. సో దాని తర్వాత మంచిగా వాటర్ తాగడం స్టార్ట్ చేయండి గంట. మట్టి కుండలో చాలా అద్భుతం. సమ్మర్ లో నేను చాలా వీడియోస్ చెప్పాను మట్టి కుండలో. వాటర్ అనేది ఇలా రాగిలో కానీ మట్టిలో డిపెండ్స్, మీకు ఏదో కంఫర్ట్ అవుతుందా బాటిల్ లో పెట్టుకొని. సీజనల్ గా మనము మార్చుతూ ఉండాలండి. ఇప్పుడు సమ్మర్ లో కుండలో తాగుతాము, అండ్ రైనీ సీజన్ లో, వింటర్ లో అట్లా సీజనల్ గా. మనం రైనీ సీజన్ లో, వింటర్ లో మాక్సిమం నేను గ్లాస్ బాటిల్స్ లో తాగమంటూ ఉంటాను. జనరల్ గా మనము సమ్మర్ వచ్చేసరికి కుండలో పెట్టుకుంటాం కదండి వాటర్. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎక్కడి నుంచి అంటే స్టోరేజ్ ఎత్తులో ఉంచుకోవాలంటారు? రాగి బిందెల్లో పెట్టుకోవచ్చు, ఇత్తడి బిందెల్లో పెట్టుకోవచ్చు, అన్నిట్లో మంచిది. ఇప్పుడు ప్యూరిఫైడ్ వచ్చాయి, ఏ బిందెలు అవసరం లేదు, డైరెక్ట్ పట్టుకొని తాగటం. ఇక మన
అంటే ఇప్పుడు జనరేషన్ బట్టి అన్ని మారిపోతున్నాయండి. అవునవును. ఇంకా ఫ్రిడ్జ్ లేకపోతే సమ్మర్లో నీళ్ళు తాగట్లేదు. కుండ మంచిది, రాగి బిందెలు కానీ ఇతడి బిందెలు అద్భుతం. అసలు మీరు వేసే నీళ్ళు న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అవుతుంది దాంట్లో వేయడం వల్ల. అది మనం తాగితే ఇంకా మంచి మినరల్స్ వస్తాయి మన బాడీకి. మనం చెప్పుకుంటా పోతే చాలా పాతకాల పద్ధతులన్నీ చేయమంటాం. మాకు ఓపిక లేదు మేడం, అవి కాకుండా ఇంకా ప్యూరిఫైడ్ ఉన్నది. అట్లీస్ట్ దాన్ని పట్టుకునేదన్నా ప్లాస్టిక్ బాటిల్స్ అవి కాకుండా గాజు బాటిల్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకొని తాగండి అంటారు. పట్టే విధానం అన్న అట్లీస్ట్ పట్టడం అన్నా సరే దాంట్లో పట్టుకొని తాగితే మంచిది కనీసం. ఈ వాటర్ కౌంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ 4 లీటర్స్ అనుకుంటున్నాం. కొంతమందికి ఒక డౌట్ వస్తూ ఉంటుందండి, బటర్ మిల్క్ తాగుతూ ఉంటాం, కాఫీలు తాగుతాం, టీలు తాగుతాం, అంటే వేరే ఫామ్ లో తీసుకుంటాం కదా లిక్విడ్స్, అవి కూడా మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? డిఫరెంట్, అది వేరు. అది ఆహారంతో ఇది చేసేసుకోవాలి అంతే. బటర్ మిల్క్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. టీ కాఫీ కంప్లీట్ డిఫరెంట్. ప్లెయిన్ వాటర్ లో జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఉడకబెట్టి తాగట్లేదు కదా, జస్ట్ ఇట్లా తాగడం 4 లీటర్స్ ఫినిష్ అయిపోతాయి అనమాట. ఆ మిగతావన్నీ తీసుకుని మనం జస్ట్ టీ ఇంత తాగుతామా, ఆ టీ అవాయిడ్ చేయాలి చెప్పాలంటే. టీ ఇంత తాగుతాం, దాన్ని వాటర్ కింద కన్సిడర్ చేసుకుని నేను వాటర్ తాగేస్తానన్న ఫీలింగ్ లో ఉండకండి. బటర్ మిల్క్ డిఫరెంట్, వాటర్ డిఫరెంట్, టీ కాఫీ డిఫరెంట్. వాటర్ ని వాటర్ గానే తాగండి, బటర్ మిల్క్ అది తాగండి. ఎక్కువ తీసుకోకపోవడం వల్ల జనరల్ గా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్ కాన్స్టిపేషన్. మెయిన్ నీళ్ళు రాకపోతే ఏమవుతుందండి, మోషన్ చక్కగా అవ్వదు. మోషన్ చక్కగా అవ్వకపోతే కాన్స్టిపేషన్ వచ్చింది అనుకోండి, బుర్ర పాడైపోతుంది కాన్స్టిపేషన్ వాళ్ళకి. ఇంకా చాలా మంది చెప్తుంటాను, నీళ్లు సరిగా తాగండి ఫస్ట్. ఆకుకూరలు, వెజిటేబుల్స్ బాగా తీసుకోండి. మీరు భయపడకండి, ఈ రోజు మోషన్ అవ్వలేదు కదా రేపు అవుతుందో లేదో అనే క్వశ్చన్ మార్కులు వెళ్తే మీకు ఖచ్చితంగా మోషన్ అవ్వదు. బ్రెయిన్ ఎలాంటిదంటే, బ్రెయిన్ అనేది యానల్ స్పింక్టర్ అని ఉంటుంది మన బాడీలో. అంటే మోషన్ ని ఓపెన్ చేసి మోషన్ పంపించే ప్లేస్. బ్రెయిన్ సిగ్నల్స్ ఇస్తేనే యానల్ స్పింక్టర్ ఓపెన్ అవుతుంది. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వలేదు అనుకోండి, యానల్ స్పింక్టర్ ఓపెన్ అవ్వదు, మోషన్ అవ్వదు, మనకి టైట్గా అవుతుంది. మనం ఏం చేయాలి, ఆలోచించద్దు ఎక్కువ. ఈ రోజు అవ్వలేదు రేపు అవుతుంది ఖచ్చితంగా, ఆ నమ్మకంతో ముందుకెళ్తే పుష్ అవుతుంది మోషన్. అతిగా ఆలోచించద్దు. ఆ కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి లేని నాలెడ్జ్ ఉండదు. అసలు మలబద్ధక సమస్య ఉండే వాళ్ళకి 100,000 వీడియోలు చూసింటారు, వాళ్ళకి డాక్టర్ కూడా ఉండదు, అంత నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఏది అక్కడ పనికిరాని నాలెడ్జే. వాళ్ళ బాడీ గురించి వాళ్ళు తెలుసుకోరు, వాళ్ళు చేసే పొరపాటు వాళ్ళు తెలుసుకోరు, జస్ట్ అన్ని ఫాలో అయిపోతారు. ఇంకా ఆ పౌడర్ తాగమన్నారు, ఈ పౌడర్ తాగు, అక్కడ ఎక్కడో అది దొరుకుతుంది అంటే అక్కడ కూడా వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ శరీర తత్వాన్ని తెలుసుకోండి దయచేసి. లేదంటే మీకు తెలిసిన డాక్టర్ని కలవండి. మీ బాడీ గురించి కంప్లీట్ అవగాహన మీకు ఉండాలి ఫస్ట్. దాని తర్వాత డాక్టర్ చేతిలో పెట్టాలి. డాక్టర్ అప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. అలా చేసుకుంటూ వెళ్ళండి. కానీ అవి చెప్పారు, ఇవి చెప్పారు, అది వాడారు, ఇది వాడారు, ఆవిడెవరో వాడితే తగ్గిపోయిందంటే అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళించుకోండి. శరీర తత్వం వేరు. నేను చాలా మంది చెప్పాను, అక్కడెక్కడో క్యాన్సర్ తగ్గింది, ఇక్కడెక్కడో యాసిడిటీ ప్రాబ్లం, ఇక్కడెక్కడో వెయిట్ తగ్గారు. అన్ని వాళ్ళ తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆ బాడీ అక్కడ రెస్పాండ్ అయింది. మీ బాడీ మీ గురించి బాగా తెలుసుకున్న తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసుకోండి ఫస్ట్. అది అవ్వకపోతే అప్పుడు మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీరు చేసుకోవాలి. ప్రతి సమస్యకి పరిష్కారం 4 రోజు రిక్వెస్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి, మీ జీవన శైలిని మార్చుకోండి. దయచేసి ఊరికి డబ్బులు వేస్ట్ చేయదండి ట్రీట్మెంట్లు అని చెప్పి. సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్ టైం ఇస్తున్నాడు, మీరు ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరే ఇష్టంగా వెళ్తున్నారు. అసలు వెళ్ళనే అవసరం లేదు కదా. 4 సూత్రాలు ఫాలో అవ్వండి. తొందరగా పడుకోండి, మొబైల్ పక్కన పెట్టండి, దానివల్ల జీరో ఏమి రాదు. మీకు ఖాళీ టైంలో చూసుకోవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు ప్రీషియస్ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నాం? ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు, ఎగ్జామ్ వెళ్ళి కూర్చున్నప్పుడు నేను చదువుకుంటున్నాడు అవుతుందా? ఒక 1 అవర్లో ఎగ్జామ్ రాకపోతే జీవితం మొత్తం పోయా, సంవత్సరం అంతా పోయా. అదే నిద్ర కూడా అంత ప్రీషియస్ మనిషికి. తొందర పడుకోండి, మొబైల్ పక్కన పెట్టేసండి, ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని పడుకోండి. ఈరోజు నిద్ర రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, 3 రోజు ఖచ్చితంగా వస్తుంది. తినగా వేపు తీయగా అయినట్టు నిద్ర ఈరోజు పట్టని నిద్ర రేపు ఎల్లుండి పడుతుంది ఖచ్చితంగా. అది మనం పడుకోవాలి కదా. ప్రయత్నించకుండా నువ్వు 3 నిమిషాలు చూసి ఇంకా పట్టట్లేదని మొబైల్ చేతిలో పెట్టుకుంటే ఎందుకు వస్తుంది నిద్ర? ఫస్ట్ మొబైల్ పక్కన పెట్టి నిద్రపోండి దయచేసి. లేదంటే ఒక ఆమె దూరం పెట్టండి మొబైల్, పడుకోండి. దాని తర్వాత పొద్దున్నే తొందరగా లెగుస్తారు. ఎందుకంటే తొందర పడుకుంటున్నాం కదా. తొందర లెగిస్తే అవుతుంది, కడుపుడు గుడుగుడు కూడా ఉంటుంది, మోషన్ వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా. టిఫిన్ ఎప్పుడు 8:30కి, మనం 5:30కి లేస్తాము. సో తొందర మోషన్కి వెళ్ళి వస్తాం. తర్వాత 6-6:30 ఖాళీ ఇటు తిరుగుతాము, కొద్ది గాల్లో టెరెస్ పైకి వెళ్తాం, కిందికి వెళ్తాం, వాకింగ్కి వెళ్తాం, ప్రాణాయామం, యోగా చేసుకుంటాం. ఇంకా టైం వచ్చింది మీకు. తులసాకులు కానీ, అల్లం కానీ నీళ్ళు వేసుకుని లైట్గా మరిచుకుని డీటాక్స్ వాటర్ కూడా తాగేస్తారు. అప్పుడు ఇంకా 3:30 గంటల తర్వాత 8:30 వస్తుంది మీకు. అంతే కదా. 5:30, 6 లేచాం, అప్పుడు టిఫిన్ టైంకి టిఫిన్ తింటాం. ఇక్కడ ఏం జరిగింది, 3 పనులు జరిగాయి మీకు. ఆరోగ్యం బాగుండకపోవడానికి కారణం నీళ్లు సరిగా తాకపోవడం ఒక ఎత్తు అయితే, నిద్ర లేకపోవడం ఒక ఎత్తు అయితే, మోషన్ సరిగా అవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒక ఎత్తు. 4 కవర్ చేస్తే 4. ఒకటి నైట్ పడుకోవడమే. పొద్దున పడుకుంటే పొద్దునే లెగుస్తాం, మోషన్ సాఫ్ అవుతుంది, యోగా అయిపోతుంది. 3 పాయింట్లు ఆడే మీకు 3 హెల్త్లు వచ్చేసి అక్కడ. అంతే. ఇవన్నీ ఇంటర్లింక్ విత్ నిద్ర. ఇంక వద్దన్న నీళ్లు తొందర లెగిస్తాం కదా 5:30కి. మనం రాత్రి పడుకునేటప్పటికి 4 లీటర్లు అయిపోతాయి, తాగుతూనే ఉంటాం అన్నమాట.
సో ఆరోగ్యం ఎక్కడ స్టార్ట్ అయింది? నిద్రతో మొదలైతే తొందరగా పడుకోండి, తొందరగా లేకండి, మొబైల్స్ పక్కన పెట్టండి, దానివల్ల జీరో అండి, అవునండి. ఏమీ రాదు. దయచేసి నిద్ర ప్రీషియస్ టైంని, మన వాల్యుబుల్ టైంకి మన మీద మనకి ఒక ప్రేమ ఉండేవాళ్ళు తొందరగా దుప్పటి కప్పుకొని పడుకుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద బిలియనియర్స్, పెద్ద పెద్ద ట్రిలియనియర్స్, ఇప్పుడు మనమైన డాక్టర్స్ మధ్యరాత్రులు అయినా సరే మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చేంత డాక్టర్స్ అయ్యామా అంటే ఆ ప్రేమ, ఎఫెక్షన్, చదువు మీద ఉన్న శ్రద్ధ, అది ఇష్టంతో చేసాం మనం ఈ కోర్స్ కానీ. సో ఇప్పుడు మన శరీరం మీద కూడా మాకు ఇష్టం ఉండాలి కదా. ఇప్పుడు మేము ఓకే దాన్ని ఎక్కడో చోట బ్యాలెన్స్ చేస్తాం. మాకు ఎక్కడ వస్తుంది? పేషెంట్లో వచ్చే ఫీడ్బ్యాక్స్ వస్తుంది చూడండి, ఆనందం, అది ఒక పెద్ద ఆనందం నాకు. నేను పూటలో ఒక పూటే తింటా, బట్ నేను ఎప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు చూడండి నేను ఇద్దే లైక్ ఆల్మోస్ట్ నేను టీనేజర్ నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదు. ఎందుకంటే నా ఆనందం నా పేషెంట్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తో ఉంది. పని ఆనందంగా చేయండి. మీ పని మీద మీకు శ్రద్ధ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఉన్నప్పుడు మీరు నిజంగా నా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, తొందరగా పడుకుంటారు, తొందరగా లెగుస్తారు, అన్ని సంపూర్ణంగా జరుగుతాయి. ఇప్పుడు పొద్దు 4 గంటలకు లెగిస్తే 11 గంటల వరకు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు మార్నింగ్ 4-4:30కి ఈవినింగ్ నైట్ 11 వరకు నాకు తెలిసి నేను ఎక్కడ నా టైం వేస్ట్ చేయను. డే 1 by 1 మార్నింగ్ యోగా బ్యాచెస్ చెప్తాను, క్లినిక్కి వెళ్తాను, పేషెంట్స్ అందరినీ చూసుకుంటాను, మళ్ళీ షూట్స్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఏదో బ్యాచ్ చెప్తాను, మళ్ళీ తర్వాత ఈవినింగ్ పేషెంట్స్ ఉంటారు, మళ్ళీ వండుకుంటాను. చెట్లన్నీ నాకు ఎన్ని చెట్లు ఉన్నాయంటే అన్ని చెట్లు ఉన్నాయి. చెట్లని ప్రతి వెజిటబుల్ నేనే పండిస్తాను. ప్రతి దానికి టైం ఉంటుందండి. ఎందుకు ఉండదు టైం? వద్దు, నేను నా చెట్లని, నా మెంతికూర నేనే పండిస్తా, నా మిరపకాయలు నేనే పండిస్తా చేయాలండి ఖచ్చితంగా. చెప్తాను కదా మీరు జగరు ఎవ్రీథింగ్, ఇల్లు ఒక్క పని మనిషి ఉండదు, ప్రతిది పైనుంచి. మీరు నన్ను ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్లీ మా ఇంటికి రండి, ఓకే, డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే బికాస్ నా ఇల్లే నాకు మెయిన్ నా దేవాలయం. నా ఇంటిని నేను పరిశుభ్రంగా ఉంచుకుంటా ఫస్ట్. అది నాకు టైమింగ్ సెట్ చేసేసుకున్నా. ప్రతిదీ చెయ్యొచ్చండి మనం, బికాస్ మన బాడీ కూడా దానికి రెస్పాండ్ అవ్వాలి. కొంతమంది అన్ని చేద్దాం అన్నప్పుడు, నొప్పులు ఉన్నప్పుడు చేయలేం కదా. నొప్పులు ఎందుకు లేవు నాకు అంటే నేను ఆనందంగా ఉంటాను ఎప్పుడు, అందుకని నాకు నొప్పులు కనపడవు. సూపర్. ఎవ్రీథింగ్ ఇంటర్లింక్ విత్ ఆనందం. ఆనందపడండి ఫస్ట్. మీ సమస్య ఉన్నప్పుడు అన్ని చేసేసేయాలని ఏం కాదు, నాలాగా చేసేద్దామని కాదు. మీ బాడీ తత్వం ఏంటో తెలుసుకొని దాన్ని సంబంధించుకోండి, దాన్ని కరెక్ట్ చేసుకోండి. నా బాడీ దీనికి రెస్పాండ్ అవుతుంది. ఇంకా దేవుడు ఇంకా 2 గంటలు ఎక్స్ట్రా ఇచ్చింటే 24 hours నేను దాన్ని కూడా యూజ్ చేసుకునే దాన్ని. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ నాది. ఎందుకంటే నేను స్పీడ్ మూవ్మెంట్ ఉంటుంది నా బాడీకి. నా బాడీ ఇలాగ యాక్సెప్ట్ చేసింది. నాలాగా మీరు కూడా ఉండాలని లేదు. మీ బాడీని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు దాన్ని బట్టి మీరు మలుచుకోండి. జాగ్రత్త పడుతూ మంచిగా లేకపోతే మంచిగా మార్చుకోండి, అంతే. డెఫినెట్ గా చాలా చిన్న చిన్న మార్పులు మీరు చెప్పారు, అంతే. మనం చేయగలిగినవి చిన్న చిన్న మార్పులు. మార్పులు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.